హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, అందుకని మా ఆయన అయితే చికెన్ తీసుకొని వచ్చిండు. ఈరోజు అయితే నేను బగారా రైస్ చికెన్ కర్రీ వండుదాం అనుకుంటున్నాను. సండే అని చికెన్ ఫ్రై కర్రీ కాదు, బగారా రైస్లోకి ఫ్రై బాగుంటుందని మేమైతే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే కేజీ చికెన్. కొత్తగా ట్రై చేస్తున్నాము చికెన్ ఫ్రై నేను కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను. అంటే ఎవరి వంట వాళ్ళది, సో ఎవరి చేతి వంట వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. 1 kg చికెన్. ఇదైతే 1 kg చికెన్. ఇదైతే నేను కడగను, మా ఆయనకి ఇస్తున్నాను, ఆయనే కడుగుతారు. ఇప్పుడైతే ఈ చికెన్ మనమే కడగాలండి, మా మేడం గారు కడగరు. నీట్గా కడుగు. ఓన్లీ వంట చేసేంత వరకే ఆమె పని. చికెన్ కడగాలి, ఉల్లిపాయలు కట్ చేసి అన్నీ నేనే ఇవ్వాలి. అబ్బా, అప్పుడే అందరం కలిసి చేసుకుంటే తొందరగా అయిపోతుంది పని. చేసుకుంటే అయిపోతుంది. నీట్గా కడుగు. చికెన్ ఒక 2 times కన్నా ఎక్కువ కడుక్కోకూడదు, టేస్ట్ పోద్దంట. అర్థమైందా? ఎప్పుడైనా సరే ఒక 2 times కడుక్కుంటే సరిపోద్ది, నీట్గా ఉండడం. అదంతా చెత్త పోవాలి కదా. చెత్త ఏముంటుంది, ఆల్రెడీ వాళ్ళు చేసే ఇస్తారు. ఓకే అండి, ఇప్పుడైతే మసాలాలన్నీ కలుపుకొని చికెన్కి పక్కన పెడదాము. ఫస్ట్ అయితే నేను గరం మసాలా వేసుకున్నా 1 స్పూను. సాల్ట్ సరిపోయేంత 1 స్పూన్ వేయి, సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకుంటా. సాల్ట్ అయితే 1 స్పూన్ వేసుకుంటున్నా, చాలపోతే మళ్ళీ తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. కారం అయితే ఒక 2 స్పూన్లు 2 స్పూన్లు వేస్తున్నాను, కొద్దిగా వేసుకుందాం. నెక్స్ట్ పసుపు 1/2 స్పూను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్ల దాకా అవుతుంది. 2 స్పూన్లు ఏం లేదు, 1 స్పూనే ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్. నాకు చేసింది లేదండి, ఇది పాతది, డబ్బాలో ఉంది, కొన్నదే, అదే వేసుకుంటున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలాగా చిన్న ముక్కలు చేసుకొని, అదే ఫ్రై చేశాక కొంచెము వీటిని నలుపుకొని వేసుకుంటే కొంచెం నలుపుకొని పౌడర్ కింద వేసుకోవాలి. నేను నలిపేసాను, మళ్ళీ నువ్వు నలపకు. ఇంకా పొడవుగా ఉన్నాయి. ఏం కాదు, వేసాయి, బాగుంటది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం. ఇప్పుడు 3 మీడియం సైజు టమాటాలు మిక్సీ పట్టుని వేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఇది మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. అందుకనే మేమైతే ఈ అన్నిటిని ఫస్ట్ అయితే కలిపేసి పెట్టుకుందామని స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఈ అన్నిటిని బాగా మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. కర్రీ ఏదన్నా తేడా వస్తే నన్ను అంటాడని మా ఆయన చేతులు కూడా పెట్టిస్తున్నా, ఏదన్నా అనడానికి ఉండకుండా. అన్ని కొలతలు నీయే కదా, ఏమన్నా తేడా వస్తే అప్పుడు అడుగుతా. నేను చెప్పలేదు, అదంతా నీదే. చికెన్ కర్రీ ఎట్లా అవుతుందో చూడు. పచ్చిమిర్చి ఇందులోనే ఓకే, సారీ మర్చిపోయావండి, పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేద్దాం అనుకున్నాం కానీ కొత్తిమీర లేదు, అదంతా కుళ్ళిపోయింది, ఫ్రెష్ది లేదు. ఇక్కడ మాకు అవైలబుల్లో లేవు షాపులు, మళ్ళీ వాటి కోసం వెళ్ళాలంటే 2-3 కిలోమీటర్లు వెళ్ళి తేవాలి. అందుకని ఉన్న వాటితో సరిపెట్టి చేస్తున్నాం, మరి ఎలాగవుద్దో ఏమో చూడాలి. ఆయిల్ ఓకే, ఇందులోకే కొద్దిగా ఆయిల్ అండి, ఆయిల్ అయితే పోసుకుంటున్నా. అంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేసినాం కదా, అదే నూనె వాడేద్దాం ఇందులో. ఓకే,
మంచి కలర్ అయితే వచ్చినాయి. చికెన్ పీస్లకు మంచిగా మసాలా అది కారం అన్నీ పడతాయి కదా. ఒక 1/2 అవర్ దాకా దీన్ని మూత పెట్టేసి ఒకవేళ ఏమన్నా పడితే మళ్ళీ కర్రీ చేసుకునేటప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. కారం కానీ సాల్ట్ కానీ ఏమన్నా పడితే. ఓకే, ఇప్పుడు అయితే మిక్స్ చేసుకున్నామండి. వీళ్ళకి మూత వేసుకొని కాసేపు ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఓకే అండి, 1/2 అవర్ తర్వాత మనం చికెన్ అయితే ఫ్రై చేసుకుందాము. చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే మూకుడు పెట్టుకొని ఇందులోకి మనము ఫస్ట్ చికెన్లో ఆయిల్ వేసాం కదా, ఇందులో కొంచెం తక్కువగా వేసుకుందాము. మూత తీసిపోతే అయిపోద్ది కదా, హోల్స్ లేదని ఇరుక్కున్నాయేమో, కడుక్కోవాలి ఒకసారి. ఓకే, మన నూనె అయితే వేడైపోయింది. ఇప్పుడు మన చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేద్దాము. ఫాస్ట్గా అంటే మీడియంలో మాడిపోద్ది మంచిగా. మాడదు, ఇప్పుడే కదా వేసేది. నూనె మీద పడుతుంది కానీ పెట్టా. ఇదంతా చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఏంటి బాబు మీకు మాకు చికెన్ వండుకోవడం రాదా అనుకొని ఉంటారు కొంతమంది. ఎవరి చేతి వంట వాళ్ళండి. ఏదో నాకు తెలిసిన దాంట్లో కొంచెం అయితే వండి చూపిద్దాము. ఎవరైనా ఫ్రై టైప్ చేసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం అయితే నేను ఇట్లా ట్రై చేస్తున్నాను. ఈజీ మెథడ్లో ఏం లేదు కదా, చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది ఫస్ట్. తర్వాత ఇంకా అన్ని ఇందులో ఆయిల్లో ఫ్రై అయిపోతే చికెన్ తొందరగా ఉడుకుతుంది కదా. చికెన్ పీసెస్ అయితే ఇలా మీడియం సైజులో ఉంటే బాగుంటుంది, తొందరగా ఉడుకుతాయి. దాని గురించి అయితే మేము ఫస్టే మీడియం సైజు కొట్టించుకొని వచ్చాడు మా ఆయన. మనము చికెన్ వేసుకొని ఇలా నూనెలో ఫ్రై చేసేటప్పుడు కొంచెము వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు మనము ఈ టైంకి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే ఈ వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. అప్పుడు ఆ వాటర్ తోటే చికెన్ బాగా ఉడుకుతుంది అన్నమాట. కాసేపు అయితే మూత పెట్టేసుకుందాం. చూడండి వాటర్ అయితే ఇప్పుడే ఇంకో వస్తున్నాయి చికెన్లో నుంచి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే మనం కింద మాడకుండా ఉంటుంది చికెను. ఇలా కలుపుతూ ఉంటే మళ్ళీ మసాలా కూడా చికెన్కి బాగా పడుతుంది అన్నమాట, కిందికి వెళ్ళిపోకుండా మసాలా. చూడండి గ్రేవీ టైప్ అవుతుంది. ఒక పక్క ఎగ్స్ ఉడుకుతుంది. ఈరోజు సండే కదా, బగారాను చికెన్ ఫ్రై అండ్ ఎగ్స్. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. చూడండి చికెన్లో ఎంత వాటర్ వచ్చిందో. ఇలా చికెను దీన్ని వాటర్లోనే ఉడికితేనే బాగుంటుంది అన్నమాట చికెను. ఇలా మధ్య మధ్యలో కలిపేసుకుంటే మధ్యలో కింద మాడకుండా ఉంటుంది చికెన్ అయితే. ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేటప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం మనము. ఓకే, మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేస్తాను. చూడండి చికెన్ అయితే ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసింది. ఓకే అండి, ఇందులో కొంచెం అయితే వాటర్ వేసుకుందాము. చికెన్ ఇంకా బాగా ఉడుకుతుంది అన్నమాట పీసెస్. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం చికెన్ కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే చికెన్ బాగా ఉడుకుద్ది. ఇంకా
ఇప్పుడు మనము కారం సాల్ట్ సరిపోయినాయో లేదో ఒకసారి అయితే టేస్ట్ చేసుకుంటే ఏది తక్కువైందో అది ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే పీసులకు బాగా పడుతుంది అనమాట. ఇప్పుడైతే మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో చికెన్ బాగా ఉడుకుద్ది అనమాట. మా ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. మా ఛానల్ని అయితే విజిట్ చేయండి ఒకసారి. ఓకే అండి, ఇప్పుడైతే మన కూరని అయితే చూడండి ఎలాగైందో. చూడండి మొత్తం దగ్గరకు వచ్చింది, ఇంకా అయిపోవచ్చింది. ఇది ఒకసారి కలిపేసుకొని దీంట్లో కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేద్దాము. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకున్నాం. కూర అయితే మంచి వాసన వస్తుంది సూపర్గా. నీకు రాదు, నువ్వు అటు సైడ్ కూర్చున్నావు కదా, నీకు ముక్కులో పెట్టినా కూడా రాదు స్మెల్. ఒక్క నిమిషం ఆగు, కొంచెం ఇది ఇంకా కొంచెం దగ్గరకు వస్తే బాగుంటుంది ఫ్రై. మరి గ్రేవీ టైప్ కన్నా ఇట్లా ఫ్రైయే బాగుంటుంది కదా. ఇంకా మన కూర అయితే అయిపోవస్తుంది. ఒక్క 1 minute ఉంచేసి అవి తీసేద్దాం. ఇంకా ఓకే, మన యమ్మీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఇప్పుడు ఇదంతా ఈ వేడి చల్లారాక మొత్తం దగ్గరగా వచ్చేస్తుంది. ఇంకా మా ఆయన ఇలాగే జ్యూసీగా తీద్దాం అంటున్నాడు. చికెన్ పీస్ ఎలా ఉడికిందో చూద్దాము. పీస్ అయితే ఎలా ఉందో టేస్ట్ చేద్దాం, ఎలా ఉడికిందో చూడండి. ఇలా స్పూన్ పెట్టి ఇలా అనగానే ఉడికిపోయింది. దీన్నైతే మనమైతే టేస్ట్ చేద్దాం. కూర అయితే సూపర్గా ఉంది, రైస్లోకి ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.